సౌత్ సినిమా స్పెషల్లీ టాలీవుడ్ సినిమాలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. పాన్ ఇండియా రేంజ్లో సినిమాలు రిలీజ్ అవుతూ ఉండటంతో స్టార్ కాస్ట్ కూడా అదే రేంజ్లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. స్పెషల్లీ హీరోయిజం ఎలివేట్ అవ్వాలంటే అదే రేంజ్లో విలన్ కూడా ఉండాలి. అప్పుడే సినిమా హైప్ రేంజ్ పెరుగుతుంది. అలా సినిమాల్లో విలన్ రేంజ్ని పెంచేసి హీరోలకి గట్టి పోటీ ఇచ్చి ఈ సంవత్సరం ఎలివేట్ అయిన విలన్లు ఎవరో చూద్దాం. సినిమాకి హీరో ఎంత ఇంపార్టెంటో, హీరో విలనిజం వర్కౌట్ అవ్వాలి అంటే విలన్ కూడా అంతే ఇంపార్టెంట్. అందులోనూ టాలీవుడ్ లాంటి బిగ్గెస్ట్ కాన్వర్స్ ఉన్న ఇండస్ట్రీలో విలన్ కి స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఇండియన్ సినిమాలు హీరోల్ని ఎంతగా ఎలివేట్ చేస్తున్నాయో విలన్స్ ని కూడా అంతే ఎలివేట్ చేస్తూ ఇంకా క్రేజ్ క్రియేట్ చేస్తున్నాయి. అందులోనూ ఈ ఏడాది వచ్చిన సినిమాలో విలన్స్ ని పవర్ఫుల్ గా ప్రెజెంట్ చేసి ఇంకా హైప్ చేశాయి. స్పెషల్ గా ఈ ఏడాది విలనిజాన్ని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకువెళ్లిన యాక్టర్ బాబీ డియోల్. లాస్ట్ ఇయర్ యానిమల్ మూవీతో హీరోతో పాటుగా సమానంగా క్రేజ్ సంపాదించుకున్న బాబీ డియోల్ ఆ దెబ్బతో వరుసగా సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయారు. సింగిల్ డైలాగ్ లేకపోయినా సినిమా మొత్తం తన స్టైలిష్ పర్ఫార్మెన్స్ తో అందరగొట్టారు. అందుకే వరుసగా సౌత్ సినిమాల్లో ఎంగేజ్ అయిపోయారు. ప్రస్తుతం బాబీ డియోల్ కి బాలకృష్ణ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో పవర్ఫుల్ విలన్ గా ఛాన్స్ దక్కించుకున్నారు. స్టైలిష్ విలన్ గా బాబీ డియోల్ అన్ని రకాల ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తూ ఉంటే అసలు విలన్ అంటే ఇంత క్రూయల్ గా ఉంటాడా అంటూ ఒకలాంటి భయాన్ని క్రియేట్ చేసి విలనిజాన్ని నెక్స్ట్ లెవెల్లో చూపించారు సంజయ్ దత్. సీనియర్ యాక్టర్ గా తనను తాను మౌల్డ్ చేసుకుంటూ యంగ్ హీరోలతో కూడా విలనిజాన్ని చూపిస్తూ ఒక్కోసారి వాళ్ళని కూడా డామినేట్ చేసే లెవెల్లో యాక్ట్ చేస్తున్నారు సంజయ్ దత్. అసలు సంజయ్ దత్ వల్ల సినిమాకి హైప్ ఎక్కువైంది అనడంలో ఏ మాత్రం డౌట్ లేనంత రేంజ్ కి విలన్ క్యారెక్టర్ ని చూపించారు. సంజయ్ దత్ ఒకప్పుడు హిందీలో సినిమాలు చేస్తే ఇప్పుడు కేజీఎఫ్ తో కన్నడతో పాటు ఆల్రెడీ తమిళ్ డబుల్ ఇస్మార్ట్ తో తెలుగులో కూడా బిజీ అయిపోయారు. తెలుగులో సంజయ్ దత్ విలన్ అంటే సినిమాకి యాడెడ్ అట్రాక్షన్ అనే రేంజ్ లో ఇమేజ్ సంపాదించుకున్నారు. అందుకే ప్రస్తుతం మారుతి సినిమాతో పాటు రామ్ చరణ్ 16వ సినిమాలో కూడా సాలిడ్ విలన్ రోల్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. బాలీవుడ్ స్టార్లు ఎక్కువగా సౌత్ లో విలనిజాన్ని ఎలివేట్ చేస్తున్నారు. కావాల్సినంత హైప్ తీసుకొస్తున్నారు. సినిమా రిలీజ్ అయ్యాక కూడా హీరో పర్ఫార్మెన్స్ తో పాటు విలన్ గురించి కూడా మాట్లాడుకునేంత పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇస్తూ హైలైట్ అవుతూ ఉన్నారు. బాలీవుడ్ యాక్టర్లు సౌత్ లో సినిమాలు చేస్తున్నారు అంటే జనరల్ గానే క్రేజ్ ఉంటుంది. అందులోనూ బాలీవుడ్ లో స్టార్ హీరోలుగా ఉండి ఇక్కడ విలన్ గా చేస్తున్నారంటే అది యాడెడ్ అట్రాక్షన్. అలా సినిమాల్లో ఆడియన్స్ ని అట్రాక్షన్ గ్రాబ్ చేస్తున్నారు విలన్లు. ఆదిపురుషులో రావణాసురుడిగా చేసిన క్రేజ్ కంటే ట్రోలింగే ఎక్కువ ఫేస్ చేశారు సైఫ్ అలీ ఖాన్. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో రిలీజ్ అయిన దేవర సినిమాలో సైఫ్ అలీ ఖాన్ ఫస్ట్ టైం తెలుగులోకి విలన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఎన్టీఆర్ కి సినిమాలో ఎంత స్పేస్ ఉందో సైఫ్ కి కూడా అంతే స్పేస్ తో సినిమా మొత్తం కనిపించారు. సినిమాని కావలసినంత ఎలివేట్ చేసి తన పవర్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. అందుకే పార్ట్ 2లో ఇంకే రేంజ్ లో పవర్ఫుల్ గా కనిపిస్తారో అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్.